కడప జిల్లా సీకేదిన్నె మండలం కొత్తపేట గ్రామంలో వెలిసిన గంగమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఎద్దుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వృషభాలకు బహుమతులను అందజేశారు. చివరికి వచ్చి తిరిగి మరలా చివరికి వెళ్ళి గుంటూరు జిల్లా వారి జత 3,113 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి 80,000 రూపాయలు కైవసం చేసుకున్నాయి. అయితే మొదటి బహుమతి 80,000 రూపాయలు లింగారెడ్డిపల్లి గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మన అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా గారి ఆధ్వర్యంలో కనీ వినియోగ రీతిలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది. ఆరో బహుమతి సాధించినటువంటి చైర్మన్ సోమల మాధవరెడ్డి సమక్షంలో ఈ సందర్భంగా ఈవో కృష్ణనాయక్ మీడియాతో మాట్లాడుతూ 15,000 మంది భక్తులు వస్తారని అంచనా. ఈరోజు సుమారుగా 5,000 మంది వచ్చారు. రేపు 10,000 మంది కనుక యాత్రకు వచ్చే అవకాశాలు ఉండే. రేపు ఆదివారం కనుక తెల్లారుజాము నుంచే బాగా విరివిగా జనాలు వస్తారు. ఈరోజు రాత్రి 12 గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుంది. చంతకమ్మ నుంచి మాధవరెడ్డి కాబోయే చైర్మన్ గారు అమ్మవారికి సాయం తీసుకొని వచ్చిన అనంతరం 12 గంటలకు కళ్యాణం జరిగి తర్వాత అనంతరం ఊరేగింపు ఉత్సవాలు ఉంటాయి. ఊరేగింపు అయిపోతానే దర్శనాలు తీర్థప్రసాదాలు భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. కంటిన్యూగా రేపు రాత్రి 10 వరకు దర్శనాలు జరుగుతాయి. కనుక వచ్చే భక్తులకి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు ఎడల్పు అంగళ్ళు దగ్గర పెట్టుకోకుండా కొంచెం ఎడల్పుగా పెట్టడం జరిగింది. పోలీసుల నుంచి మెడికల్ క్యాంపు, నీటి వసతి, టాయిలెట్స్, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈరోజు గ్రామస్తులందరూ కలిసి బంధము అన్నదానం చేయడం జరిగింది. బాగానే ఉత్సవంగా జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు పుత్త చైతన్య రెడ్డి గారు, అట్లే పుత్త నరసింహారెడ్డి గారు దేవస్థానానికి వచ్చి గంగమ్మ జాతరకు దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది. వారికి దేవస్థానం తరఫున పట్టువసరాలతో సన్మానం చేయడం జరిగింది. కమిటీ సభ్యులు కాబోయే చైర్మన్ మాధవరెడ్డి, కార్యనారాయణ గారు, కృష్ణ, అందరం మేము వాళ్ళు చుట్టుపక్కల అందరూ భక్తులందరూ పాల్గొని వారికి చేయాల్సిన సన్మానం చేయడం జరిగింది. వారి తర్వాత రాబోయే రోజుల్లో సిమెంట్ రోడ్డుకి తాగినీటి వసతికి బోర్డు ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా వాళ్ళు వేయించి సిమెంట్ రోడ్డు కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.